అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో అది కొత్తది ఒకటి. యూజువలీ ప్రెసిడెన్షియల్ విజిట్, స్టేట్ విజిట్ 6 నెలల ముందు, కొంచెం సంవత్సరం ముందే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ట్రంప్ వస్తున్నారన్నారు, ఒక సంవత్సరం తర్వాత ఉండొచ్చని వాళ్ళ అంబాసిడర్ చెప్తున్నారు. ఇది అట్లా కాదు. ఇది 7 గంటలు ట్రావెల్ అనమాట. 3.5 గంటలు అక్కడి నుంచి ఇక్కడికి, దుబాయ్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి దుబాయ్కి. కానీ అక్కడ ఆన్ గ్రౌండ్ 3.5 గంటలు ఉన్నారు భారతదేశంలో. దట్ ఇంక్లూడెడ్ రిసెప్షన్ అట్ ద ఎయిర్పోర్ట్. వాళ్ళు డ్రైవ్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత, యూజువలీ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో ఏ డిస్కషన్స్ జరగదు. మీరు చూసుంటారు, హైదరాబాద్ హౌస్లో జరుగుతుంది. అంటే మన అఫీషియల్ అక్కడ స్టేట్ విజిట్ అంతా హైదరాబాద్ హౌస్లో ఉంటుంది. కానీ ఎందుకో ఈసారి ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోనే డిస్కషన్ పెట్టుకున్నారు. దాంట్లో కూడా ఫస్ట్ 1 అవర్ వీళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. అంటే ఇంకెవరు లేరు. అంటే ఆబ్వియస్లీ ట్రాన్స్లేటర్స్ ఉంటారు, బట్ షేక్ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్, సో ప్రాబ్లం లేదు దాంట్లో. కానీ ఏం జరిగిందో మనకు తెలియదు. దాంతో మనం అఫీషియల్ విజిట్ అనకుండా అఫీషియల్ మీట్ కోసం మాత్రమే వచ్చారు అంతే అనుకోవచ్చా? ఎస్, అంతే. ఏదో జరిగింది. ఏం జరిగిందని మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ ఐ వాస్ ట్రైంగ్ టు రీడ్ త్రూ ద ఏం చెప్తారు డిప్లొమాటిక్ లాంగ్వేజ్. ఏంటి డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో ఏం చెప్తున్నారని చెప్పేది ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. అర్థం కావట్లేదు. సరే, ఒప్పందం చేశారు. డిఫెన్స్ కోఆపరేషన్, స్పేస్ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్, దొలేరా స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నీ ఉన్నాయి. 16-17 లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేశారు. దట్ టు లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. నాట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెటర్ ఆఫ్ ఇంటెంట్, విచ్ ఇస్ 1 స్టెప్ అబవ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ 1 స్టెప్ బిలో యాక్చువల్ అగ్రిమెంట్ సైనింగ్. సో యాక్చువల్ ఒప్పందం చేయలేదు ఇంకా. కానీ ఈ 16 పాయింట్లు డిస్కస్ చేసి అగ్రీ చేసినప్పుడు, దాంట్లో సంతకం పెట్టుకున్న డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు, అంటే దిస్ హెస్ ఆల్రెడీ బీన్ డిస్కస్ బిఫోర్. ఇది ముందే 1 నెల ముందు నుంచే మొదలైంది. డిస్కషన్ కూడా జరిగింది. దాంతో వీళ్ళు అక్కడెక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని ఉంటారు డ్రాఫ్ట్. దెన్ దే వుడ్ అగ్రీడ్, ఓకే, ఈ 16-18 పాయింట్ల మీద మేము సంతకం పెడతాం. ఒక్కొక్క సెక్రటరీ పెడతారు సంతకం వాళ్ళ వైపు నుంచి. ఇక్కడ తోడు క్రౌన్ ప్రిన్స్ కూడా వచ్చారు. ఈజ్ అ ఫారిన్ మినిస్టర్ ఆల్సో. అది కాకుండా డిపి పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ మెయిన్ పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్స్. 4వది వాళ్ళ చీఫ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. కానీ మిగతా దాంట్లో ఇఫ్ యు లుక్ ఎట్ ద ఎంటైర్ థింగ్, వాళ్ళకి $1.7 ట్రిలియన్ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉంది డబ్బులు పెట్టడానికి. ఇంత పెద్ద డెలిగేషన్ తీసుకొచ్చి 3.5 గంటల సేపు ఉండి సంతకం చేసి వెళ్ళిపోయారంటే ఏదో జరిగింది. దే డింట్ వాంట్ టు స్టే ఫర్ ఎ లాంగర్ టైం. అది ఏదైనా థ్రెట్ పర్సెప్షనో ఏదుందో తెలియదు మనకి ఎందుకు జరిగింది అనేది. కానీ కవిత గారు మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. ఇంత అర్జెన్సీ ఏముండే రావడానికి, వచ్చిన తర్వాత కూడా ఇంత జల్దీ ఎందుకు వెళ్ళిపోయారు అని ఒక ప్రశ్న వస్తుంది అనమాట. కానీ జరిగిన దాంట్లో మనం ఫస్ట్ ఏం అర్థం చేసుకోవాలంటే, మొన్నని యెమెన్లో జరిగిన ఇన్సిడెంట్ వేర్ యుఏఈ పంపించిన వెహికల్స్, డిఫెన్స్ వెహికల్స్ని సౌదీ అరేబియా బాంబ్ చేశారు. ఇవాళ దాకా బేసిక్లీ ఆ ఇన్సిడెంట్ జరిగేదాకా ఒక అరబ్ కంట్రీ, ఎస్పెషలీ మిడిల్ ఈస్ట్లో, ఈజిప్ట్ పక్కన పెట్టండి, సిరియా పక్కన పెట్టండి, ఈవెన్ జార్డన్ కూడా, విత్ ఇన్ మిడిల్ ఈస్ట్లో ఒక దేశం ఇంకొక దేశం, ఎస్పెషల్లీ జీసీసీ కంట్రీస్లో ఒక దేశం మీద బాంబింగ్ చేయడం చాలా తక్కువ. సౌదీ అరేబియా యెమెన్ మీద దీనికన్నా ముందు కూడా బాంబ్ చేశారు. అప్పుడు హూతీలు వాళ్ళ మీద మిసైల్స్ పెట్టినప్పుడు వాళ్ళు హూతీల మీద దాడి చేశారు. ఈసారి హూతీల మీద కాదు, ఈసారి ఇండైరెక్ట్గా యుఏఈ మీద కొట్టారు వాళ్ళు. అండ్ యుఏఈ ఇమీడియట్లీ డిసైడ్ టు విత్డ్రా ఫ్రమ్ దేర్. వాళ్ళు అనుకున్నారు, బహుశా అనుకుని ఉంటారు, ఎందుకు లేనిపోయిన గొడవ, వాళ్ళు సాగు వస్తారు, వాళ్ళు కొట్టుకుంటారు, హూతీలు మళ్ళీ వస్తారు, ఇరాన్ ప్రాక్సీ ఉంటుంది, ఇదన్నీ జరుగుతుందని అక్కడి నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. అదే టైంలో ఇంకొక చిన్న ఒక ఇన్సిడెంట్ అని కాదు, చిన్న ఒక చేంజ్ ఒకటి జరిగింది ఆఫ్రికాలో. సొమాలీల్యాండ్, మనం బహుశా దీని గురించి మాట్లాడాం. సొమాలీల్యాండ్ అనే ఒక దేశం ఉంది అక్కడ, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సొమాలియా ఎర్లియర్. ముందు సొమాలియాతో ఉండే, దానికన్నా ముందు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు, మళ్ళీ సొమాలియాతో మర్జ్ అయ్యారు. మళ్ళీ ఒక 25-30 సంవత్సరాల ముందు వాళ్ళు సపరేట్గా అయిపోయారు మళ్ళీ. సొమాలీల్యాండ్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దే ఆర్ డెమోక్రటిక్ కంట్రీ విత్ అ వెరీ స్ట్రాంగ్ డెమోక్రసీ, చాలా మంచి జ్యుడిషియరీ, లెజిస్లేచర్, చాలా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. కానీ సొమాలీల్యాండ్ని ఎవరు అంగీకరించట్లేదు ఇవాళ దాకా. టిల్ ఇజ్రాయెల్ కేమ్ అండ్ సెడ్ వీఆర్ రికగ్నైజింగ్ యూ అని బెంజమిన్ నెటన్యాహు ఒక నెల ముందు అనౌన్స్ చేశారు, దట్ వీఆర్ రికగ్నైజింగ్ సొమాలీల్యాండ్, ఫస్ట్ కంట్రీ టు డూ సో. కానీ అందరూ ఏం మర్చిపోయారంటే అక్కడ కూడా యుఏఈ, సౌదీ అరేబియా గొడవ ఉంది. అక్కడ సొమాలియాని సపోర్ట్ చేస్తుంది సౌదీ అరేబియా.
ఫైనాన్షియల్గా ఇస్లామిక్ కంట్రీ. ఈవెన్ సొమాలిలాండ్ ఇస్ ఆల్సో ఇస్లామిక్ కంట్రీ. కానీ ఆలోచించండి, ఇజ్రాయెల్ వాళ్ళని ఫస్ట్ అంగీకరించారు యాజ్ అ డిప్లొమాటిక్ మూవ్. అక్కడ సౌదీ అరేబియా ఉన్నప్పుడు టర్కీ కూడా వచ్చి గేమ్ ఆడడం మొదలుపెట్టారు అక్కడ. ఎందుకంటే జిబూతి పక్కనే ఉంది, ఆఫ్రికాలో ఎంటర్ కావడానికి ఒక యాక్సెస్ రూట్. ఈవెన్ కంట్రీస్ లైక్ ఇథియోపియాకి అది చాలా పనికొస్తుంది సొమాలిలాండ్. ఇప్పుడు అరబ్ నేషన్స్లో యూఏఈ అండ్ సౌదీ అరేబియా మిగతా అందరూ క్వైట్గా ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ ఏం చెప్తారు, పొలిటికల్ అంబిషన్స్ లేవు, జియో పొలిటికల్ అంబిషన్స్ లేవని చెప్పొచ్చు, కరెక్ట్ వర్డ్. ఎందుకంటే ఖతార్ చూస్తే ఖతార్ టెర్రరిస్ట్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని. హమాస్, ముస్లిం బ్రదర్హుడ్, ఇస్లామిక్ జిహాద్, ఐసిస్, వీళ్ళందరి హెడ్ క్వార్టర్స్ ఖతార్లో ఉంది. అది యూఎస్కి తెలుసు. పక్కనే వాళ్ళ అన్నిటికంటే పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. ఈ అవుట్ సైడ్ యూఎస్ ఇస్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్. అది మొన్న కూడా ఒక దాడి జరిగింది, ఇరాన్ వాళ్ళ మీద దాడి చేశారు, ఎక్కువ డ్యామేజ్ ఏం జరగలేదు. ఇప్పుడు కూడా ఉన్న ఈ పరిస్థితుల్లో, ఇరాన్ పరిస్థితి, కొంతమంది అక్కడి నుంచి విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని విత్డ్రా చేసుకున్నారు. సో యూఏఈకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక స్టడీ నేబర్ ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి. వెళ్ళి ఆలోచించండి, సౌదీ అరేబియా పట్టించుకోవట్లేదు, బహ్రెయిన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఒమాన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఖతార్ అసలు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఉన్నారు, ఎవరు వీళ్ళని పట్టించుకోవట్లేదు. బట్ మనం యూఏఈ అనగానే దే ఆర్ 7 ఎమిరేట్స్, సపరేట్ ఎమిరేట్స్, షార్జా కానీ అబుదాబి కానీ ఇట్లా 7 ఎమిరేట్స్ ఉన్నారు. దాని క్యాపిటల్ అబుదాబి. వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ సపరేట్ ఉంది. వాళ్ళు నామినేట్ చేసుకుంటారు, ఒక కౌన్సిల్ ఉంది, 7 కూర్చొని నామినేట్ చేస్తారు, ఒకరు ప్రెసిడెంట్గా, ఒకరు ఫారెన్ మినిస్టర్గా, ఒక డిఫెన్స్ మినిస్టర్గా నామినేట్ చేసుకుంటారు వాళ్ళు. సో ఫార్ సో గుడ్, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. దుబాయ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ ట్రేడింగ్ అవుట్ పోస్ట్, మనకు అందరు తెలిసిందే. నేను కూడా 3 నెలల ముందు చూశాను అక్కడ డెవలప్మెంట్. అప్పుడు వెళ్ళినప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ నన్ను ఇన్వైట్ చేశారు అక్కడ, దుబాయ్ నుంచి తెలుగు కమ్యూనిటీ వాళ్ళు. చాలా మటుకు వాళ్ళ డెవలప్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ రియల్ ఎస్టేట్ ఉండే ముందు. ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీ మీద, ఎడ్యుకేషన్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కానివ్వండి, ఈవెన్ ఐఐటి ఆఫ్ క్యాంపస్ అక్కడ ఉంది ఒకటి, అట్లాంటి పెద్ద వరల్డ్ కెలాగ్ కానివ్వండి, కొలంబియా, అట్లాంటి యూనివర్సిటీస్ని వాళ్ళు తీసుకొచ్చి, ఈవెన్ షార్జాలో కూడా. ఇట్లాంటి మార్పుల్లో జరుగుతున్నప్పుడు యూఏఈని ఇప్పుడు ఎవరు కాపాడుకుంటారు? రేపు ఒక ప్రాబ్లం వస్తే ఎవరు హెల్ప్ చేస్తారు? అదొక క్వశ్చన్ ఉంది. రేపు ఫర్ ఎగ్జాంపుల్ షార్జా మీద దాడి చేశారు ఎవరో, లేకుంటే అబుదాబి మీద దాడి చేశారు, రెబెల్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరు వెళ్ళి హెల్ప్ చేస్తారు? వాళ్ళు ఎవరు ఆయుధాలు ఇస్తారు వాళ్ళకి? ఇదొక పెద్ద ప్రాబ్లం. సౌదీ అరేబియా యూఎస్ నుంచి అన్ని ఆయుధాలు తెచ్చుకుంటారు వాళ్ళు. F-35 100 ఆర్డర్ చేశారు, ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి 10 ఉంటే కూడా సరిపోతుంది. ఎవరి మీద బాంబింగ్ చేస్తారు? మ్యాక్సిమం యమన్ మీద చేస్తారు, ఇప్పుడు మనం చేసినట్లని. అది కాకుండా వాళ్ళకి ఎందుకు మిసైల్? వాళ్ళు ఎవరి మీద మిసైల్స్ ఫైర్ చేస్తారు? ఎవరు లేరు. కానీ యూఎస్ని హ్యాపీగా పెట్టుకోవాలి కదా, సో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు. ఒక 20-30 సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని డిస్కార్డ్ చేసేస్తారు, దివాళీ పటాకాల్లాగా ఎక్కడో కాల్ చేసి ఖతం చేసి ఫినిష్ చేసేస్తారు. ఈ పరిస్థితుల్లోనే యూఏఈ భారతదేశం దగ్గరకు వచ్చారు. ఎందుకంటే అఫినిటీగా మనకి అక్కడ ఉన్న పాపులేషన్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాపులేషన్ మన వాళ్ళే, 45 లక్షల మంది ఉన్నాం మనకు ఇండియన్స్, ఆల్ ద 7 ఎమిరేట్స్ పుట్ టుగెదర్. ఇప్పుడు యూఏఈ ప్రెసిడెంట్ రావడం, వాళ్ళ డెలిగేషన్ రావడంలో చాలా మట్టుకు డిఫెన్స్ కోఆపరేషన్ సీమ్స్ టు బి ద మెయిన్ థింగ్. దానికి రీజన్స్ ఉన్నాయి కదా, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మన దగ్గర ఉన్న ఆయుధాలు మనం వాళ్ళకి అమ్మొచ్చు. సో ద ఫస్ట్ థింగ్, లెటర్ ఆఫ్ ఇంటెంట్లో స్ట్రాటజిక్ డిఫెన్స్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్, స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అని రాస్తాను. సో అటువైపు సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్నారు. మీరు చెప్పినట్లు ఒక గల్ఫ్ నేటో కౌన్సిల్, టర్కీ కూడా యాడ్ కాలేదు. టర్కీ ఇంకా వస్తున్నారు, అడిగారంట మేము కూడా కావాలంటే. కానీ సౌదీ అరేబియా ఇస్ వెరీ వెరీ ఆఫ్ టర్కీ. ఎందుకంటే సౌదీ అరేబియా ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ మెక్కా అండ్ మదీనా, 2 of the హోలియస్ట్ సైట్స్ ఇస్లాంలో. వాళ్ళు అనుకుంటారు మేమే ఇస్లాంని కాపాడుకోవాలి, మేమే ఇస్లామిక్ రాజులు, ఇంకెవరు కాదు. వెరస్ టర్కీ సేయింగ్ మేము ఒరిజినల్ క్యాలిఫేట్, మేమే ఇస్లామిక్ కంట్రీస్ని లీడ్ చేయాలి, మేము లీడర్స్. సో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ సౌదీ అరేబియా దగ్గర లేదు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఏమంటున్నారంటే ఈ అగ్రిమెంట్ యాక్చువల్లీ కొత్త అగ్రిమెంట్ కాదు, చాలామంది దాంట్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఇది ఒక పాత అగ్రిమెంట్ యాక్చువల్లీ, ఆల్మోస్ట్ 2017లోనే ఈ కైండ్ ఆఫ్ ఉంది, వాళ్ళు ఉంది. కానీ ఇప్పటిదాకా ఏం చేయలేదు. మొన్న పాకిస్తాన్ మీద మనం దాడి చేసాం కదా, అప్పుడు సౌదీ అరేబియా వచ్చారా? రాలేదు, ఎవరు రారు కూడా. ఏ రోజు కూడా సౌదీ అరేబియా విల్ నాట్ కమ్ టు ప్రొటెక్ట్ పాకిస్తాన్, అది చాలా క్లియర్. అది కావాలంటే యూఎస్ చూసుకుంటారు. మొన్న చేసినట్లనే వాళ్ళు సీజ్ ఫైర్ తీసుకొచ్చి ఖతం చేసేస్తారు, ఫినిష్ చేసేస్తారు, అక్కడే ఏది జరిగినా యుద్ధం అక్కడ. సో డిఫెన్స్ పార్ట్నర్షిప్లో చాలా మటుకు స్ట్రాటజిక్ అండ్ హైటన్ జియో పొలిటికల్ చర్న్ ఇన్ వెస్ట్ ఏషియా. లాంగ్వేజ్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ లాంగ్వేజ్ నేను చదువుతాను, అండ్ పర్షియన్ గల్ఫ్. ఈ రీజన్లో మొత్తం జరుగుతున్న ఒక పెద్ద
ఒక ఏం చెప్తారు పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు దాకా చాలా పీస్ఫుల్గా ఉన్న ఏరియాని సడన్గా సౌదీ అరేబియా యూఏఈ టెన్షన్లో మీరు మా వైపు ఉన్నారా, మీరు వాళ్ళ వైపు ఉన్నారా అని చెప్పి ఒక డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఈ ఇంటెంట్లోనే మనకు చాలా మటుకు అర్థం చేసుకోవాల్సిందంటే ఒకటో రెండో మేజర్ చేంజెస్ నేను దాని గురించి చెప్తాను కవిత గారు. డిఫెన్స్లో ఒకటి, మన వైపు నుంచి ఉన్న ప్రొడక్షన్ని మనం యూఏఈకి అమ్మబోతున్నాం. అది ఏదైనా ఉండొచ్చు, మిసైల్స్ ఉండొచ్చు, డ్రోన్స్ ఉండొచ్చు, ఏదైనా. స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్లో మనం తయారు చేస్తున్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ వీ కెన్ సెల్ టు యూఏఈ. ఎవరు రెస్ట్రిక్షన్ లేదు మనకి. పాకిస్తాన్కి రెస్ట్రిక్షన్ ఉంది, ఎందుకంటే వాళ్ళు యూఎస్ ఎప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఎవరికి అమ్ముతారు. అని ఇప్పుడు కూడా మొన్న కూడా ఏం చెప్పారు, వీ విల్ ఎక్స్టెండ్ అవర్ న్యూక్లియర్ అంబ్రెల్లా టు సౌదీ అరేబియా అన్నారు అగ్రిమెంట్ ప్రకారం. వాళ్ళు చేయకూడదు, దే హ్యావ్ నో రైట్ టు డూ ఇట్. ఇంటర్నేషనల్ లాలో అది అలౌడ్ కాదు. మీ న్యూక్లియర్ వెపన్ ఏదో సూపర్ మార్కెట్లో వెళ్ళి అమ్మడానికి పెట్టుకోలేదు మీరు, సో యూ కెనాట్ డూ ఇట్. కానీ ఎవరు సీరియస్గా వాళ్ళని తీసుకోరు పాకిస్తాన్. వాళ్ళు చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోరు వాళ్ళని. సో ఈ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్లో మనం ఒక అగ్రిమెంట్ సైన్ చేశాం అనమాట. దాంట్లో వీ విల్ సప్లై మిసైల్స్, వీ విల్ డూ జాయింట్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు జాయింట్ ఒక డెజర్ట్ సైక్లోన్ అని చెప్పి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం యూఏఈతో. వాళ్ళ ఆర్మీ, వాళ్ళ ఎయిర్ ఫోర్స్, వాళ్ళ నేవీతోని మనం కూడా వీల్ పార్టిసిపేట్ ఇన్ జాయింట్ ఎక్సర్సైజ్. దట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. దీనికన్నా ముందు జరిగిన అన్నిటికంటే చాలా డిఫరెంట్ ఇది. మన యూజువల్ ఎక్సర్సైజ్ ఆస్ట్రేలియాతోనో, యూఎస్తోనో, యూకేతోనో చేస్తూనే ఉంటాం మనం. కానీ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్, దీనికి ముందు చేసాం కానీ ఇట్ వాజ్ అ జాయింట్ ఎక్సర్సైజ్. ఈసారి ఓన్లీ విత్ యూఏఈ వీఆర్ మనం చేయబోతున్నాం అనమాట. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ షేరింగ్ అండ్ కౌంటర్ టెర్రరిజం. నిన్న జరిగిన ఒప్పందంలో చాలా క్లియర్గా చెప్పారు, వీ కండెమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టెర్రరిజం. అండ్ FATF లిస్ట్లో మేము ఏ దేశం టెర్రరిజంని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ వ్యతిరేకంగా FATF లిస్ట్లో వాళ్ళని తీసుకొస్తాం. అంటే FATF అంటే మీకు ఇట్ ఈస్ అ లిస్ట్ విచ్ ఇస్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అంటే మీరు ఒక టెర్రరిస్ట్ గ్రూప్ని ఫండ్ చేస్తున్నారంటే మీరు ఆ లిస్ట్లో వచ్చేస్తారు. పాకిస్తాన్ మొన్నదాకా ఉండే గ్రే లిస్ట్ అంటారు దాన్ని, గ్రేలో ఉన్నారు. దాని తర్వాత బ్లాక్లో అయితే టోటలీ బ్లాక్ లిస్ట్. కానీ స్ట్రేంజ్లీ ఖతార్ ఆ లిస్ట్లో లేరు, ఎందుకంటే వాళ్ళు యూఎస్ మీద ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటారు. మేము వీళ్ళని కంట్రోల్ చేయడానికి మా దగ్గర పెట్టుకుందాం, లేకుంటే వీళ్ళు వెళ్ళి ఎక్కడ బాంబు వేస్తారు మాకు తెలియదు, మా దగ్గర కూర్చుంటే చేయరు కదా అని చెప్పేసి. ఇది ఖతార్ లాజిక్ అన్నమాట. సో FATF కింద కూడా తీసుకొస్తుంది చాలా క్లియర్గా, దిస్ ఇస్ ఎయిమ్డ్ అట్ పాకిస్తాన్. మొన్న కూడా సేమ్ యూఏఈ ప్రెసిడెంట్ అక్కడ వెళ్ళినప్పుడు వెన్ హీ వాజ్ దేర్, ఆ టైంలో ఈ సౌదీ అరేబియాతో గొడవ జరిగింది కవిత గారు. ఇమ్మీడియట్ ఆయన అక్కడ ఉన్నప్పుడు పాకిస్తాన్ గేవ్ ఎ స్టేట్మెంట్ సేయింగ్ వీఆర్ సపోర్టింగ్ సౌదీ అరేబియా. ఆలోచించండి, మీ హెడ్ ఆఫ్ స్టేట్ అక్కడ ఉన్నారు, యూఏఈ ప్రెసిడెంట్ ఇద్దరు షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ అక్కడ ఉన్న టైంలో పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు దట్ వీ సపోర్ట్ సౌదీ అరేబియా. యమన్ బాంబింగ్లో సౌదీ అరేబియాని మేము సపోర్ట్ చేస్తున్నాం. యూఏఈ ప్రెసిడెంట్ సిట్టింగ్ రైట్ ఇన్ పాకిస్తాన్. దట్ ఈస్ ద బిగ్ డిప్లొమాటిక్ డిజాస్టర్. దాని తర్వాత బహుశా ఈ డిసిషన్ తీసుకున్నారు దట్ హీ విల్ కమ్ టు ఇండియా. అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే ముందు అనౌన్స్ చేశారనుకోండి వాట్ వుడ్ హ్యాపెండ్ ఇస్ యూఎస్ ప్రెషర్ పెడుతుండే ఆయన మీద, మీరు వెళ్ళకూడదు ఇండియాకి, మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది పాకిస్తాన్తో, అది అవుతుంది, ఇది అవుతుంది, సౌదీ అరేబియాతో ఇష్యూ అవుతుంది, ప్లీజ్ డోంట్ గో అని చెప్పి ఆయన మీద ఫుల్ ప్రెషర్ పెడతారు. దానికోసం ఈ విజిట్ని టోటలీ సీక్రెట్గా పెట్టుకున్నారు. జస్ట్ 2 రోజుల ముందు అనౌన్స్ చేశారు, వచ్చారు, మీరు చెప్పినట్లు 3.5 గంటలు ఉన్నారు, దాని తర్వాత వెళ్ళిపోయారు. ఈ వాజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎ థర్డ్ కంట్రీ, ఏదో వస్తున్న రూట్లో దిగేసి కొంచెం బ్రేక్ తీసుకొని స్టాప్ ఓవర్ లాగా కాదు, ఓన్లీ దీనికోసం వచ్చి అక్కడికే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యూజువలీ డిప్లొమాటిక్ విజిట్స్లో యూఎస్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు 3-4 కంట్రీలు విజిట్ చేస్తారు. కానీ ఇక్కడ షేక్ వాజ్ వెరీ క్లియర్ దట్ ఆయన ఒకటే కంట్రీకి వస్తున్నారు, ఈజ్ నాట్ గోయింగ్ టు పాకిస్తాన్ ఆఫ్టర్ దట్. దీనికన్నా ముందు వెన్ MBS ఇండియాకి వస్తున్నప్పుడు పాకిస్తాన్ ఆయన రిక్వెస్ట్ చేశారు, మీరు వెళ్తున్నో లేకుంటే రిటర్న్ వస్తున్నో మా దగ్గర దిగండి ఇస్లామాబాద్లో. ఈ సెడ్ నో. ఆయన వెళ్ళారు, తర్వాత ఒక 15 రోజుల తర్వాత పాకిస్తాన్కి వచ్చారు. సో యూఏఈలో కూడా ఇప్పుడు చూడండి మీరు, పాకిస్తానీ సిటిజన్స్కి వీసాస్ ఇవ్వట్లేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ చాలా నేషన్స్కి వీసా ఇవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ టుడే దే మేడ్ మోర్ చేంజెస్ వాళ్ళ వీసా రూల్స్లో. అక్కడున్న ఇమిగ్రేషన్ రూల్స్లో చాలా మటుకు మార్పులు తీసుకొచ్చారు టెక్నాలజీ వైస్. ఇవాళ మనం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా మనం యూజువలీ మన ఇమిగ్రేషన్ వాళ్ళు స్టాంప్ కొడతారు. సౌదీ అరేబియా ఇస్ రిమూవ్ దట్, సారీ యూఏఈ ఇస్ రిమూవ్ దట్. వాళ్ళు మన ఫేస్ స్కాన్ చేసుకుంటారు అండ్ వన్స్ యూ ఆర్ స్కాన్డ్ ఆన్ దట్, మీరు ఎప్పుడు వెళ్తున్నారని మిమ్మల్ని అక్కడ దట్ కెమెరా విల్ రిజిస్టర్ యూ. రిటర్న్ వచ్చినప్పుడు కూడా స్టాంప్ కొట్టలేదు, దిస్ నో స్టాంప్ అన్ దట్. మనం ఇంకా ఆ స్టేట్కి రాలేదమ్మా మనం. సో ఆ చేంజెస్ వాళ్ళు తీసుకొస్తున్నారు. దే ఆర్ సీయింగ్ టెర్రరిజం యాజ్ అ థ్రెట్.
దానికోసమే వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి వీసా ఇప్పుడు ఇవ్వట్లేదు. ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు అక్కడ. సో ఈ డిఫెన్స్ ఈ ఎల్ఓఐ సైన్ చేసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బహుశా మన దగ్గర ఉన్న మిసైల్ కేపబిలిటీస్ మనం వాళ్ళకి అమ్మొచ్చు, ఇంక్లూడింగ్ బ్రహ్మోస్. వీ కెన్ సెల్ ఇట్ టు యుఏఈ. ఇది కాకుండా నెక్స్ట్ ఒకటి స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్లో ఇండస్ట్రియల్ కొలాబరేషన్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. మన దగ్గర ఉన్న డిఆర్డిఓ, బీడిఎల్, హెచ్ఏఎల్, మన దగ్గర ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న ఎక్విప్మెంట్ని వాళ్ళు పెట్టుబడి పెడతారో చూడాల్సింది. పెట్టుబడి పెడితే దెన్ వీ కెన్ యాక్చువల్లీ మేక్ మోర్ ఎక్విప్మెంట్. దాన్ని మనం అమ్మచ్చు, యూఏఈకి వాళ్ళకి అమ్మచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సౌదీ అరేబియా, పాకిస్తాన్ డీల్లో కూడా ఈ మాట అన్నారు వాళ్ళు, దాన్ని మేము జాయింట్గా ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చేసి సౌదీ అరేబియా చేయలేదు. పాకిస్తాన్ మేడ్ ద స్టేట్మెంట్. ఎందుకంటే టర్కీ, మీరు అటు చెప్పారు చూడు, టర్కీ రోల్ వస్తుంది. టర్కీ డ్రోన్ టెక్నాలజీలో దే ఆర్ ఎక్స్పర్ట్స్, షిప్ బిల్డింగ్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అది చేసుకొని వస్తున్నారు వాళ్ళు. పాకిస్తాన్కి ఇది రెండు లేవు, పాకిస్తాన్కి అమ్ముతారు. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ ఏమంటారు, మేము J-17 అమ్ముతున్నాం, J-15 అమ్ముతున్నాం. మీరు తయారు చేయకపోతే మీరు ఎట్లా అమ్ముతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు, చైనా దగ్గర తీసుకొచ్చి దే సెల్లింగ్ ఇట్ టు థర్డ్ కంట్రీ, ఫిలిప్పీన్స్ కానీ వాళ్ళకి, ఇండోనేషియా లాంటి కంట్రీస్కి ప్రపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ సేల్స్ అలౌడ్ కాదు చైనా నుంచి. సో ఇండైరెక్ట్గా తీసుకొస్తున్నారు అన్నమాట. ఇది ఉన్నప్పుడు నెక్స్ట్ వన్ ఇంకోటి, ఈ ధులేరా అని చెప్పి గుజరాత్లో దే ఆర్ సెట్టింగ్ అప్ పర్టికులర్ స్ట్రాటజిక్ అలయన్స్ అన్నమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం. అక్కడ అన్ని మీరు ఎమిరేట్స్ ఇస్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు. కానీ మెయింటెనెన్స్ ఫెసిలిటీ వాళ్ళ దగ్గర దుబాయ్లో ఉంది ఆల్రెడీ. దే కూడా హ్యూజ్ ఎంఆర్ఓ ఫెసిలిటీ. కొత్తది ఏం ప్లాన్ చేస్తున్నారంటే, నౌ దే వాంట్ టు సెట్ ఇట్ అప్ ఇన్ ఇండియా ఆల్సో. ఇక్కడ ఒక పైలట్ ట్రైనింగ్ ఫెసిలిటీ కానీ, ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఫెసిలిటీ, దట్ ఈస్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్. అది భారతదేశంలో కూడా చేయొచ్చు అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నారు.